దేవుని నామని మహిమ కలుగును గాక. క్రీస్తునందు ఈ రోజున ఆదివారం ఆరాధనకు చేరువచ్చిన ప్రేమైన దేవుని పిల్లలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఆదివారపు సందేశం ఏంటంటే, నీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చుదును. వాగ్దానపు సందేశాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. నీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చు దేవుడు. ఈ అంశాన్ని మనము తెలుసుకుందాం. పాల వంటిది, బలమైన ఆహారం లాంటిది, రెండు కలిపి ఇదనను మనం ఆత్మీయ ఆహారాన్ని మనము స్వీకరిస్తాము. దయచేసి జాగ్రత్తగా వినాలి. నీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చు దేవుడు అనేది మనము ఈ దినాన తెలుసుకునే సందేశం. ఈ సందేశంలో భాగంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో యోధావారితో దేవుడు ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తమ పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రియులరా, మనం చదువుకునేటువంటి లేఖన భాగాలలో ఆ భావన, దాంట్లో ఉన్నటువంటి ఒక పదాన్ని మనము ఆలోచిస్తున్నాం. ఏంటి ఆ పదం అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అవమానాలు మనం చేస్తామో లేదో కానీ అవమానాలు అయితే ఖచ్చితంగా మనము పడే ఉంటాం. ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లోనే ఉంటారు. ఈ అవమానం అనే పదము చిన్నదైనప్పటికీ కూడా ఆ అవమానం అనే పదాన్ని మనము ఎదుర్కోవాలన్నా, దాన్ని తట్టుకోవాలన్నా, దాన్ని భరించాలన్నా కానీ మహాభయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజున ఒక భార్య భర్తని అవమానాలు పాలు చేసిందని చెప్పి భర్త చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే భర్త అనుమానిస్తున్నాడు, లేకపోతే అవమానాల పాలలో నడిపిస్తున్నాడని భార్య తట్టుకోలేక ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. అలాగే అత్త కోడల్ని అవమానాలు పాలు చేసిందని కోడళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు. అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు స్కూల్లో తోటి విద్యార్థులందరూ కూడా అవమానాలు పాలు చేశారు, ర్యాగింగ్ చేశారని ఎక్కడో లోయలోంచి కింద దూకి చనిపోయిన పరిస్థితులు. అంతేకాకుండా పిల్లల మీద తల్లిదండ్రులు ఏదో అన్నారని పిల్లలు ఈ రోజున ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే మాకు వచ్చినటువంటి ఈ అవమానాలు తట్టుకోలేక, భరించలేక, తల ఎత్తుకోలేని పరిస్థితులు మేమందరం కూడా చనిపోవాలనిచిన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయని చాలామంది వీటిని ఎదుర్కోలేక ఈ భూమి మీద కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రియులారా, ఈ అవమానం అనేది ఎదుటి వ్యక్తిని చంపనన్నా చంపేసే పరిస్థితులు వస్తాయి. లేకపోతే మనమన్నా కానీ చనిపోయే పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉంటాయి. ప్రియులారా, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. గనక మేము అనుకున్న పరిస్థితులు ఏంటంటే, ఈ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా మేము ఎన్నో విషయాలు మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏంటి ఆ పరిస్థితులు అంటే,
ఇక్కడ అవమానించబడినప్పుడు మనమన్నా చచ్చిపోతాం, లేదంటే ఎదుటి వాళ్ళనన్నా చంపేస్తారు. ఇది మనము ఆలోచిస్తూ ఉన్నాం ప్రియులారు. ఇక్కడ మనము బైబిల్లో మనకిచ్చినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితులు అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నీ అవమానానికి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఉన్నాడు, మీరు భయపడకూడదు అనేది ఇక్కడ మనం ఎదుర్కొనే పరిస్థితులు. కానీ బైబిల్లో ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల్లో యోధ. ఈ యోధ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడుగా ఉన్నాడు ప్రియులారు. ఎవరాయన? యేసుక్రీస్తు శిష్యులలో ఒకడుగా ఉన్నాడు ఆయన. అయితే ఏం జరిగింది అక్కడ పరిస్థితులు అంటే, ఏం జరిగినాయి ఆడ పరిస్థితులు అంటే, ఈ యోధ అనే వ్యక్తి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభును అప్పచెప్పాడు. యేసుక్రీస్తు ప్రభును అప్పచెప్పి 30 ఎండిన నాణ్యాలకి అమ్మేశాడు అడగాని. క్రీస్తు ప్రభులు ఏం చేశాడంటే, ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, నీతిమంతుని నేను అమ్మేశాను, నీతిమంతుని పట్టించాను అని తన అవమానాన్ని తను దిగమింగుకోలేక, తనను తాను క్షమించుకోలేక ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే ఈ అవమానాలలో కొంతమంది తలెత్తుకోలేని పరిస్థితులు, పోగొట్టుకునే పరిస్థితులు కొంతమందికి ఎదురవుతూ ఉన్నాయి ప్రియులారు. ఎక్కడ అంటే ఈ సమాజంలో, ఈ లోకాలలో ప్రియులారు. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటంటే అది యోసేపు అనే వ్యక్తి మనకు తెలుసు. ఎవరైనా యోసేపు తెలుసా మీకు? యోసేపు అనే వ్యక్తి ఏం జరిగిందంటే, యోసేపు అనే వ్యక్తి, ఈయనకి మంచి కళలుగానే ఒక వరం ఉంది. దేవుడు కళలు పుట్టిస్తూ ఉంటాడు ఇతనికి. కళలు పుట్టించేటప్పుడు ఏం జరిగిందంటాడా, ఆయనకున్నటువంటి అన్నలు ఉన్నారు. ఒకసారి ఆయన నిద్రిస్తూ ఉంటే ఒక కళ వచ్చింది. ఆ కళను తీసుకుని వచ్చి అన్నదమ్ములతో, యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు అరణ్యంలో అన్నలు ఏమి ఆలోచించారు అక్కడంటే, ఈయన్ని ఎలాగైనా సరే చంపేయాలి, ఈ కళలు కనేవాడు వస్తున్నాడు, ఈయన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఒకడేమంటాడంటే, ఒకడేమో ఏం మాట్లాడతాడంటే, ఒకడేమో ఈయన్ని చంపేస్తాం, మనకి ఏం ప్రయోజనం లేదు, ఈ నీళ్ళ లేని బావిలో వేసేసి వెళ్ళిపోదామని ఒకడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడంటే, వద్దొద్దు, మిద్దె నీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాము, మనకు డబ్బు వస్తుంది, ఓడు ఎక్కడో పోయి బతికిపోతాడని చెప్పేసి ఏం చేస్తారు, మిద్దె నీళ్ళకి అమ్మేస్తారు. ఎవరిని? యోసేపు. అమ్మేసినప్పుడు యోసేపు ఎంత ఏడ్చుకుంటాడు చెప్పండి. తండ్రిది లేదు, తండ్రి ఆదరణ లేదు, తల్లి ఆదరణ లేదు. అన్నలే, సొంత అన్నలు ఏం చేశారు, అమ్మేశారు. అన్నల దగ్గర నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో అని చెప్పేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఆడ బానిస బతికిన తర్వాత, ఇతను చేసే ప్రతి పనిలో దేవుడు, అతను చేసే ప్రతి పనిని వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని ఆ యజమానుడు చూసి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని ఆ ఇల్లు అంతట్లో అతనికి అధికారాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొని, ఆ ఫరో భార్య ఆయన మీద కన్నేసి ఆయన్ని పాపం చేయమంటే ఆయన పారిపోతే, ఆ నిందెత్తి నన్నేదో చేయబోయాడని చెప్పేసి ఆవిడ ఈయన మీద దాన్ని తిప్పి ఆ నింద వేస్తారు. వేసినప్పుడు శరసాల పాలైపోతాడు. అప్పుడు యోసేపు దేశం కాని దేశంలో, తన జనులు కాని దేశంలో ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ బానిసత్వంలో ఉండటమే కాకుండా శరసాల పాలైపోయి ఎన్నో అవమానాల పాలైపోతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఒక రోజున మరలా ఆయన పానదాయకుల అధిపతి, అలాగే రాజు సంరక్షకుడిని ఇద్దరిని కూడా రాజు ప్రాణ
అత్తికి కుట్ర చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా యోసేపుని చెరసాలలో వేసినప్పుడు వాళ్ళిద్దరి కళలు వస్తే ఆ కళలు యోసేపు చెప్తే ఆ కళలు నెరవేర్చబడితే ఆ ప్రాణదాయకుల అధిపతి అయితే మర్చిపోతాడు. కానీ ఒకసారి దేవుడు ఆ ఫరోకే ఒక కళ రప్పిస్తాడు. ఆ కళలో బక్క చిక్కిన ఎద్దులు, బాగా బలిసిన ఎద్దుల్ని మింగేయటము, ఎన్నులు ఉండేటువంటి బాగా బలిసినటువంటి వెన్నులతో ఉన్నటువంటి పంట, సన్నగిల్లిన పంటని తినేయటము, ఇలా జరుగుతుంది అన్నమాట. అప్పుడు దాన్ని అర్థము ఆ దేశంలో ఉండవు ఎవరు చెప్పలేకపోతారు. ఆ చెప్పలేకపోయినప్పుడు మరి ప్రాణదాయకుల అధిపతి యోసేపుని గుర్తు చేసుకుని కళలోకి భావం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. వాడు చెరసాల్లో ఉన్నాడంటే వాడిని బయటికి తీసుకొని వచ్చి రాజు అడిగినప్పుడు రాజుకి ఏం చెప్తాడంటే, రాజా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు పుష్కలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ పుష్కలంగా ఉండేటువంటి కాలంలో నువ్వేం చేయాలి, ఈ ధాన్యాన్ని అంతా కూడా జాగ్రత్త చేసుకుంటే ఆ కరువు వచ్చిన రోజుల్లో ఇదంతా కూడా మనం ఏం చేసుకోవచ్చు, జాగ్రత్తగా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు అని సలహా చెప్పినప్పుడు ఆ సలహా ఆయనకు అనుకూలంగా ఉండటం వల్ల రాజు అతన్ని హెచ్చించి గొప్ప చేసి దాంట్లో ఆ దేశం అంతట్లో ఆయన్ని ప్రధానిగా నిలబెడతాడు, ప్రధానమంత్రిగా నిలబడతాడు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియులరా, అన్నలు కూడా ఏం చేస్తాడు, వాళ్ళు ఉన్న దేశంలో కూడా కరువు వచ్చేస్తుంది. ఆ కరువు రావటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడి నుంచే ఐగుప్తుకి పోయి ధాన్యం కొనుక్కొని వచ్చేదానికి అన్నలు వస్తారు. ఆ సంగతి ఎవరికి తెలుస్తుంది, యోసేపుకి తెలుస్తుంది. యోసేపు ఎలాంటోడు, ఐగుప్తులు అంటే ప్రధానమంత్రి. ఏం చెప్పాడు రాజు, ఇదిగో సింహాసనంలో మాత్రమే నీకంటే నేను గొప్ప, కానీ మిగతా విషయాలన్నిటిలో కూడా నువ్వే గొప్ప, నాకు నమస్కరించేవాడు నీకు కూడా నమస్కారం చేయాలి. ఇదిగో యోసేపుకి తెలియకుండా ఈజిప్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కాలు కదలకూడదు, చెయ్య కదిలేయకూడదు అని చెప్తాడు. అంటే రాజు తర్వాత రాజు ఎవరు, యోసేపు. ఇంత భయంకరమైన అవమానాల మధ్యలో దేవుడు ఏం చేశాడు, యోసేపుని ఏడ్చుకున్నాడు. ఆదరణ లేదు, చెప్పుకునే బాధలు చెప్పుకునే దానికి లేదు. ఒకటి ఆయనకునింది, నేనెవరో దేవుడికి తెలుసు అని మాత్రమే నిలబడ్డాడు. ఎవరు ఆయన, ఎవరు, యోసేపు. కాబట్టి ప్రియులరా, మన అవమానాలకి అన్నల దగ్గర అవమానాలు పాలయ్యాడు. ఫరో రాణి దగ్గర అవమానాలు పాలయ్యారా. ఫరో మరి ఈజిప్ట్ మొత్తం యోసేపు గురించి చెడ్డ సాక్ష్యం వచ్చేసిందా, రాణిని ఇలా చేయబోడని పెద్ద నింద వచ్చిందా, నిందేశారా. ఇంత భయంకరమైన నిందలో కూడా ఆయనకున్న ధైర్యం ఏంటంటే, నాకు దేవుడు ఉన్నాడు, నేనెవరో దేవుడికి తెలుసు అని అవమానాల మధ్యలో కూడా ఆయన తలెత్తుకొని దేవుణ్ణి బట్టి ధైర్యంగా బతికాడు. ఆ బతకటం వల్ల దేవుడు ఏం చేశాడు, ఈజిప్ట్ దేశానికే ఆయన్ని అధికారిగా చేశాడు. ప్రియులారా గమనించండి. అందుకే దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు కూడా క్రైస్తవులకి అవమానాలు రావని, శ్రమలు రావని, శోధనలు రావని లేదు బైబిల్లో. మనము కొన్ని పరిస్థితులు ఏం చేయాలి, ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. ఒక చెంప మీద కొడితే మనం ఏం చేయాలంట, మరొక చెంప చూపించమన్నాడు. అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైందా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలి. అది అవమానంగా మనం అనుకోవద్దు. యోసేపుకి ఇన్ని అవమానాలు ఇంత అవమానాల మధ్యలో ఆయన బతికాడు. అర్థమవుతుంది మీకు? ఇంత అవమానాల మధ్యలో బతికినటువంటి యోసేపు ఒక దినాన దేవుడి చేత రెట్టింపు ఘనత చేత నడిపించబడ్డారనే విషయము మనం గుర్తు చేసుకోవాలి. మనమైతే అన్ని అవమానాలు వస్తుంది, మనం ఏం చేస్తాం చెప్పండి, చచ్చిపోతాం. చావే మనకు మేలు, ఉరి పెట్టుకుందామా, లేకపోతే ఏదన్నా చేసుకుందామా, లేకపోతే ఏడన్నా దూకి చచ్చిపోతామా. చూడు, అందరిని ఎదిరించిన ప్రేమకులు ఎంతమందినైనా ఎదిరిస్తారు. ప్రేమకులు ప్రేమించుకున్నాం మేమని, కానీ చివరికి వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకొని మనల్ని ఇంతమంది టనేశారని చెప్పి ఒక కొండ ఎక్కేసి 1 2 3 ఏం చేస్తారు, దూకేస్తారు.
ఎందుకని? అవమానాలు చేశారు, మా పక్కనోళ్ళు అవమానాలు చేశారు, మీ పక్కనోళ్ళు అవమానాలు చేశారు. కానీ దేవుణ్ణి ఎరిగిన పిల్లలైతే అవమానాలకి ఏం చేయాలి? నిలబడాలి. ఎందుకని అంటే నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు నీకున్నాడు. అంతే కదండి. లేయా తెలుసా మీకు? లేయా ఎవరు? యాకోబు గారి పెళ్లి భార్య. ఎవరు? లేయా, రాహేల్ యొక్క అక్క. యాకోబు వాళ్ళ మామ దగ్గరకు పోయి కొలువు చేసేటప్పుడు రాహేల్ని ప్రేమిస్తాడు, చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే లేయా అనేది అంత అందమైంది కాదు, జబ్బు కళ్ళు కలిగింది. ఈయనకి కావాల్సింది ఎవరు అంటే రాహేల్ కావాలి. రాహేల్ని ప్రేమించాడు, చిన్న అమ్మాయిని ప్రేమించాడు. సరే అని చెప్పేసి నేను రాహేల్ని ప్రేమించాను, నాకు పెళ్లి చేస్తావా మామ అంటే, సరే అల్లుడు అలాగే పెళ్లి చేస్తానని చెప్పి ఆ మామ ఏం చేశాడు? పెళ్లి చేసే రాత్రి ఏం చేశాడు? పెళ్లి కూతురును మార్చేశాడు. పెళ్లి కూతురు ఎవరు వచ్చేసారాడా? తాళి కట్టేశాడు. తీరా పోయి ఉదయం చూసుకునేసరికి ఎవరు ఆవిడ? లేయా, రాహేల్ లేదు. గొడవ చేశాడు మామ మీద, నన్ను మోసం చేసావు అని గొడవ చేశాడు. గొడవ చేసినప్పుడు మామ ఏం చెప్పాడు? అల్లుడు ఆగు, మా ఆచారం ప్రకారం పెద్దదాన్ని ఆడబెట్టి చిన్నదానికి పెళ్లి చేయకూడదు, మా ఆచారం ఇది. అందుకని చెప్పి నీకు లేయాని నీకు ముందు చేసేసాము. రాహేల్ కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, రాహేల్ను కూడా నీకే ఇస్తాం అని చెప్తే 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేసి ప్రేమించినామని చేసుకున్నాడు. ప్రేమించినామని చేసుకున్న తర్వాత లేయాని ఎలా చూశారు వాళ్ళిద్దరు కలిసి? యాకోబుకి ఎవరు ఇష్టము? రాహేల్ అంటే ఇష్టం, చెల్లెలు అంటే ఇష్టం, అక్క ఇష్టం లేదు. అప్పుడు అక్కడ ఏం రాయబడ్డది బైబిల్ అంటే లేయా ద్వేషింపబడుట యెహోవా చూసిన. చదవదాం మాట. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 29:31 వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెర్చును. వా, ఎవరు చూస్తున్నారు మనం ద్వేషింపబడేది, మనం అవమానాలు పాలయ్యేది? ఎవరు చూడటం లేదు నా బాధను అనుకుంటున్నారా? ఏమో జబ్బు కలిగిందని అని ఉండొచ్చు వీళ్ళిద్దరు కలిసి. ఆమెను సక్రంగా చూసుకోకపోవచ్చు, సమానంగా చూసుకోకుండా ఉండే పరిస్థితులు ఉండొచ్చాడ. అందుకని ద్వేషింపబడుతున్న వ్యక్తిని ఎవరు చూశారంట? యెహోవా దేవుడు చూశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద్వేషించే వాళ్ళని దేవుడు చూడడు, కానీ ద్వేషింపబడిన వాళ్ళని మాత్రము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరినైతే మనం ద్వేషిస్తామో వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది దేవుడు కనికరము, దయ, కరుణ, కటాక్షం. పరిసేయుడు సుంకరి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే, ఈ పరిసేయుడు నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, సోపుల్లోను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అన్నాడు. ఈ సుంకర వలె కూడా నేను లేను అన్నాడు. సుంకర ఏమని ప్రార్థన చేశాడు అక్కడ? అయ్యా, నీ ఆకాశం వైపు కన్నులెత్తి చూసేదానికి కూడా నాకు యోగ్యత లేదు. ఎవరిని ద్వేషించారాడా? చెప్పండి, ఎవరిని ద్వేషించారు? పరిసేయుడు చెప్పింది ముమ్మాటికి నిజం. ఎందుకు అది నిజం అంటే వాస్తవం మాట్లాడాడు. నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పాడు. కానీ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి మీద నుంచి దేవుని కనికరం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? సుంకర ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను ఆకాశం వైపు కన్నులెత్తి చూసేదానికి నాకు యోగ్యత లేదు, పాపినైనా నన్ను క్షమించమన్నప్పుడు ఎవరి మీదకి కనికరం వెళ్ళింది? ఎవరిని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అంటే పాపి అయినటువంటి సుంకర మీదకి వెళ్ళింది. దేవుడు మనసు ఎలా ఉంటుందంటే, ఒకరిని ద్వేషించటం, ఒకరిని కొలత వేసుకుని కొలుచుకోవటము, వాళ్ళకంటే నేను గొప్ప, నా భక్తిని దేవుడు మెచ్చుకుంటాడు, నన్నే బాగా చూస్తాడని ఎప్పుడైతే హెచ్చించుకొని గర్విస్తారో దేవుడు ఆ గర్వించిన వాళ్ళ మీద దేవుడి కనికరం ఎప్పుడు ఎలా ఉంటుంది? చిన్న చూపులు చూడటం అనేది మన వశం కాదు. ఒక మనిషిని తీర్పు తీర్చేదానికి మనమెవరు? వీలైతే ప్రేమించి నిన్ను వలే
నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్ల నువ్వైతే నిన్ను ప్రేమించుకుంటావే, నువ్వైతే బలహీనతలు చేసినప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావే, ఓదార్చుకుంటావే, సమర్థించుకుంటావే. పక్కన వాళ్ళ మీద ఎందుకు లేదు నీకు ఆ ప్రేమ? యేసుక్రీస్తు అలా ఎప్పుడు అనుకోలేదు ప్రియులారా. కాబట్టి ఈ లేయ ద్వేషింపబడటం ఎవరు చూశారు? దేవుడు చూసి 6 మంది మగ సంతానాన్ని ఇచ్చాడు. ఎవరికి? లేయాకి. రాహేలు గుడ్రాలుగానే ఉంది అప్పటికి. ఎందుకని అంటే యాకోబు ఆమెను ద్వేషించాడు, కట్టుకున్న భర్త. రాహేలు ఆమెని ద్వేషించింది, నాకంటే అందగతి కాదు ఆవిడ. అందుకని ఆమె ఒంటరిగా ఉండి బాధపడేది ఎవరు చూశారు? దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచి 6 మంది కుమారుల్ని, ఒక కుమార్తెని ఇచ్చాడు దేవుడు. ఇచ్చి ఆ లేయా గర్భములోంచి వచ్చినటువంటి వంశీ వాళ్ళలో ఉన్న యోధా కూడా లేయాకు పుట్టిన వ్యక్తే. ఎవరైనా ఎవరు? లేయా ఎక్కడి నుంచి వచ్చిందంటే యోధా అనే వంశీ వాళ్ళలో యేసుక్రీస్తు పుడితే ఆ యోధాని కన్న తల్లిగా ఎవరున్నారాడా? లేయా ఉంది ప్రియులారా. అందుకే రాపిచ్చాడు దేవుడా. ఆమె పొందిన అవమానానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గరే రెట్టింపు ఘనతగా నిలబెట్టాడు ప్రియులారా. ఎవరిని? లేయాన్ని. మనుషుల్ని ద్వేషింపబడటం, మనుషులు ద్వేషించబడటం ఎవరు చూస్తారంటే, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రము చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు. ఏసేపు కూడా ఏం చేస్తాడంటే, ఏసేపు కూడా అన్నదమ్ముల దగ్గర ద్వేషింపబడటం, అవమానాలు పాలవటం, అలాగే ఫరో భార్య అయినటువంటి స్త్రీ దగ్గర నిందల పాలవటం, ఆ ప్రాంతం అంతా కూడా నిందల పాలవటం దేవుడు చూసి ఆ ప్రాంతాల్లోని దేవుడు ఏం చేశాడు? ఆయన్ని రెట్టింపు ఘనతగా నిలబెట్టాడు ప్రియులారా. అన్నలు వచ్చారు. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వేగుల వారుగా ఉన్నట్టున్నారంటే, అయ్యా మేము కానాను లేంచి వచ్చాము, మాకు ధాన్యం లేదు, కొనుక్కునేదానికి వచ్చామంటే యేసేపు గుర్తుపట్టి, వీళ్ళు నా అన్నలు కాదా అని చెప్పి గుర్తుపట్టి ఆయన దగ్గరకు వచ్చి అందరూ ఏం చేశారు? యేసేపు దగ్గరకు వచ్చి అన్నలు నేల మోపి మొహాన్ని సాగిలబడి సాష్టాంగ నమస్కారం చేశారంట. ఆయనకు వచ్చిన కళ నిలవేందే లేదా? ఎవరి దగ్గర అయితే అవమానాలు పాలయ్యావో, ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో వాళ్ళ దగ్గరే దేవుడు ఏం చేస్తాడంట? నీ తలెత్తుకునేటట్టు చేయటమే కాకుండా నిన్నేం చేస్తాడంట? రెట్టింపు ఘనతగా నిలబెట్టే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా? ఏ అన్నలైతే చంపేయాలనుకున్నారో వాళ్ళే వచ్చి ఆయనకు మొక్కేటట్లుగా దేవుడు చేశాడు ప్రియులారా. ఏ ఈజిప్టు దేశం అయితే ఆయన మీద నిందలేసిందో ఆ దేశం అంతా ఆయన సెలవు లేదో కాలు కదలకూడదు, చెయ్యి కదలకూడదు ప్రియులారా. చూడండి, ఆ విషయం కూడా రాపిచ్చాడు దేవుడు. ఆదికాండము 41 అధ్యాయము 39 నుంచి 44 దాకా చదవదు. ఆదికాండము 41 మరియు లేరు అధికారమై ఉండవాలని ఇందరు 44 చదువుకుంటాం డైరెక్ట్. మరియు ఫరో యోసేపుతో, ఫరోని నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతట్లో ఏ మనుషుడు తన చేతనైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. ఇంకా కాలు చేయి తీసేట పెట్టాలని ఎవరు సెలవు ఇవ్వాలా? ఎవరిని అడగాలి? పర్మిషన్ ఎవరిని అడగాలి? యోసేపుని అడగాలి. అయ్యా చెయ్యి ఎట్టు పెట్టుకోవచ్చా? అయ్యా కాలు ఎట్టు పెట్టుకోవచ్చా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని హెచ్చిచ్చాడు చూసారా. అన్నదమ్ములు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. అదే ఆదికాండము 42 అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, అన్నల దగ్గర అవమానాలు పాలైనందుకు ఏం చేస్తాడు దేవుడు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యుండును.
ఆ, చేయవాడు గనక వచ్చి ముఖాన్ని ఏడ మోపారంట, నేలను మోపి అతనికి వందనం చేశాడు. చూసారా, ఏ అన్నలైతే అవమానాలు పాలు చేశారో, ఏసేపు నమ్మేసుకున్నారు, చంపేయాలని చూసి కుట్ర చేశారో, అదే అన్నలు వచ్చి ఏం చేశారు, ఇక్కడ ఏసేపుకి దండం పెట్టారు, ఏసేపుకి మొక్కారు, ఏసేపుకి సాగిల పడాలని పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, ఏ మనుషులైతే మనం అవమానాలు పాలు చేశారో ఆ మనుషులు మన కాళ్ళ దగ్గరకు వచ్చేదాకా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ ఐగుప్తు దేశం ఏసేపుని నిందించిందో ఆ దేశంలోనే రెట్టింపు ఘనత ఆయన పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఆ దేశానికే అధిపతిగా చేశాడు. ఆ నిందించిన ప్రజలు ఎలా అయిపోయారంటే, ఏసేపు సెలవు లేకుండా కదలకూడదు, మెదలకూడదు. ఇలాంటి అధికారాన్ని, ప్రధానమంత్రిగా ఉండే అధికారాన్ని దేవుడు ఆడ హెచ్చించి ఏసేపును గణపరిచాడు. ఆయన ఎప్పుడు అన్యాయం మనల్ని ఎవరు చూడటం లేదు, మనకి ఎవరు సహాయం లేదని మనం అనుకోకూడదు. దేవుడు మర్చిపోడు, ఆయన అన్యాయం చేసేవాడు కాదనేది నిజం. ప్రియులారు, లే అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏసేపును కూడా ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా దావీదు విషయంలోకి వద్దాం. దావీదు ఎక్కడెక్కడ అవమానాలు పాలయ్యాడు తెలుసా? ఎవరైనా? దావీదు గారు ఏ పరిస్థితుల్లో అవమానాలు పాలయ్యాడు మీకు చెప్పేదా? యెషయా అనే వ్యక్తికి 8 మంది కుమారులు ఉంటే 7 మందిని మాత్రమే చూసుకునేవాడు తండ్రి. బాగా వాళ్ళ గురించి మాత్రమే చెప్పుకునేవాడు గొప్పగా. 8వ వాడు గురించి తండ్రికి ఇష్టం లేదు, వాడు భవిష్యత్తు గురించి కూడా ఇష్టం లేక వాడిని అరణ్యములో గొర్రెలు మేపేదానికి పంపించేవాడు దావీదుని. ఆ సమయంలో రాజుగా కావాలని దేవుడు సమూయేలుని పంపిస్తే, యెషయా దగ్గరికి వెళ్ళి నీ కుమారుల్లో ఒకరిని రాజుగా చేయాలన్నాడు దేవుడు. పిలవ్వా అంటే ఈ 7 మంది గురించి మాత్రమే చెప్పాడు గొప్పలో, 8వ వారిని మాత్రం చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? వీడి వెత్తు 6 అడుగులు, 6 అడుగుల ఆజానుభావుడు, వీడిని కోరుకున్నాడు దేవుడు. అంటే దేవుడు కోరుకున్నాడు చూడంటే ఎవరు? ఆయన యెషయా గారు. సమూయేలు అడుగుతాడు, ప్రభువా వీడిని నేను కోరుకున్నావా? వాడు ఎత్తు చూడబాక, వాడు హైట్ చూడబాక, వాడిని పక్కన పెట్టో దేవుడు. సరే ఇంకోడిని పంపిమన్నాడు. వాడు అందం రూపవంతుడు, ఎంతో సౌందర్యవంతుడు. వీడు అందం చాలా బాగుంటుంది, వీడు బలా ఉంటాడు. ఈయనేమన్నా కోరుకున్నాడు దేవుడు అంటే, పై రూపాన్ని చూడబాక సమూయేలు పక్కన పెట్టు అన్నాడు. అర్థమైంది? ఇంకోడిని పంపిమన్నాడు. వీడు యుద్ధశూరుడు, బలాఢ్యుడు, వీడు కండలు తిరిగిన వీరుడు. అంటే నువ్వు శరీర బలాన్ని చూసి నువ్వు మోసబాపు ఒక సమయంలో పక్కన పెట్టు అన్నాడు దేవుడు. జ్ఞానం కలిగినోడు ఇంకొకరిని చూపించాడు, జ్ఞానవంతుడు, వీడికున్న జ్ఞానంతో ఏదైనా సాధించేస్తాడు. అంటే లోక జ్ఞానం వ్యర్థం, పక్కన పెట్టు అన్నాడు దేవుడు. ఇలా 7 మంది కుమారులను పక్కన పెట్టేశాడు దేవుడు. వాళ్ళ టాలెంట్లను చూపించాడు. టాలెంట్ కలిగిన వాళ్ళు వీళ్ళే అనుకున్నాడు. కానీ మందను మేపుతూ గొర్రెలు మేపుతున్నటువంటి దావీదులో ఉన్న టాలెంట్ మాత్రం తండ్రికి తెలియదు, అన్నలకి తెలియదు. సరే 8వ వాడిని పిలిపించి, ఎస్ఐ గారు 8వ వాడిని పిలిపించి, ఒకవేళ దేవుడు వాడిని ఇష్టపడుతున్నాడేమంటే, దావీదు అక్కడ మంద తీసుకుని వచ్చి అక్కడ పెట్టంగానే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి వీడే. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, పై బలాన్ని చూస్తున్నావు, నేను హృదయాంతరంగాలను చూసే దేవుడిని, నేను ఎన్నుకున్న వ్యక్తి వీడే. వీడిని నేను రాజుని చేస్తాను, నువ్వు తైలం తీసుకుని అతని మీద పోసి అతను అభిషేకం చేయి రాజుగాని. మొట్టమొదటగా తండ్రి దగ్గర అవమానాలు, అన్నల దగ్గర అవమానాలు పొందింది ఎవరు? దావీదు. అంతేకాకుండా ఒకసారి యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేలు ప్రజలకి, శత్రువులకి, దేవుని పిల్లలకి. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో 6 మూరల జానడు ఫిలిస్తీన్లో ఉన్న ఒక మనిషి, ఎంత అంటే వాడు హైట్ 6 మూరల జానడు. అంటే ఎంత హైట్ ఉంటాడు? దీని హైట్ ఉంటాడా? వాడు ఖడ్గం మోసేదానికి 2, వాడు బల్లెం మోసేదానికి 2. అక్కడ యుద్ధం హోరాహోరేగా జరుగుతూ ఉంది. ఆ సందర్భాలలో సౌలు రాజు గడగడలాడిపోయాడు ఈ వాడిని చూసి.
అందరం కొట్టుకొని చచ్చిపోవటం అవసరం లేదు. మా పక్క నుంచి ఒక్కడు వస్తాడు, మీ పక్క నుంచి ఎవరైనా ఒక్కడు రండి, వాళ్ళల్లో మా వాడిని ఓడిచ్చారా, మేమందరిమీ ఇశ్రాయేలీయులకు బానిసత్వం చేస్తాం, మీరు వాడిపోయారా, మాకు బానిసలు అవ్వండి అనే ఒప్పందంతో సాగుతుంది ఆ యుద్ధం. సాగుతున్నప్పుడు సౌలు రాజు గడగడలాడి గుడారంలో దూరేశాడు డేరాలకి. ఎక్కడో దేవుని పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు. మనం 6 మూరల జానడు ఎత్తుగలిగినోడిని మనం ఏం చేయగలుగుతాము అని బతుకుంటూ ఉప్పు అమ్ముకోవచ్చు అని చెప్పి ఎవ్వరు పోవటం లేదు వాడి మీదకి. వాడు అనరాని మాటలు అంటున్నాడు. వాడు వచ్చి రాండ్రా కుక్కల్లారా అంటున్నాడు. వాడు దేవుని పిల్లల్ని ఎవ్వరికి రోసం రావటం లేదు. సౌలు రాజు కూడా గమ్ముగా అయిపోయాడు. ఏం చెప్పాడు సౌలు రాజు బయటకు వచ్చి అంటే, ఎవరైనా సరే ఆ ఫిలిష్తీయుని పోయి యుద్ధం చేసి ఓడిస్తే వాడికి నా యువరాణి నుంచి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో సగభాగం వాడికి ఇస్తాను, ఐశ్వర్యం ఘనతలతో వాడిని ఊరేగింపజేస్తాను, ఎవరన్నా వెళ్ళండి ఇశ్రాయేలీయుల మంది అంటే ఎవరు పోవటం లేదు. ఆ టైంలో యెషయా గారు ఏం చేశాడంటే, రే మీ అన్నలు యుద్ధానికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి గోధుమలు, ఏపిన గోధుమలు, రొట్టెలు, జున్ను గడ్డలు తీసుకొని వెళ్ళి ఆ సైన్యాధి అధ్యక్షుడికి ఇచ్చేసి ఆడ సమాచారం కనుక్కోరమ్మని దావీదును పంపిస్తాడు. తండ్రి అన్నల దగ్గర ఎలా ఉన్నారు చూసి రమ్మని, యుద్ధం ఎలా జరుగుతుందో చూసి రమ్మన్నాడు. అప్పుడు దావీదు వెళ్ళలేక ఏం మాటలు వినబడుతున్నాయాడా, రే కుక్కల్లారా, దర్దమ్ములారా, చెమటల్లారా, రాండ్రా మీకు దమ్ముంటే అనే మాటలు విన్నాడు. ఎవరా దావీదు. ఇది తీసుకొని వెళ్ళి సైన్యాధ్యక్షుడికి ఇచ్చి ఆడ ప్రశ్నలు అడిగితే, ఎవరు వెళ్ళటం లేదురా బాబు, వాడు చూస్తే ఇంత హైట్ ఉన్నాడు, అంత బలం కలిగినోడు, ఎవరు పోయేటట్లేదు, మనం వాళ్ళకి బానిసలు అయ్యేది నిజమో అనుకుంటున్నారంట. అప్పుడు దావీదు ఏమన్నాడు, ఎంత దేవుణ్ణి కలుగుండి, ఇంత నీతి నిజాయితీలు న్యాయంగా ప్రవర్తించగలుగుండి, ఈ సున్నత లేని ఈ ఫిలిష్తీయుని చూసి భయపడటయా, భయపడేదానికి లేదు. నేను గొర్రెల మందని మేపేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని మేకను జీల్చినట్టు జీల్చేశాను, సింహం వచ్చింది, సింహాన్ని కూడా చంపేశాను, ఎలుగుబండిని చంపి నేను, సింహాన్ని చంపి నేను, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత వాడిని చంపేస్తా అన్నాడు. ఒరే నీకు దండం పెడతాను రా అన్నారు అన్నలు. నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిరా, పొరుగు దీపాక, ఎందుకు వచ్చావురా నువ్వు ఎక్కడికే, నిన్ను పంపించింది ఎవరు అసలు, నువ్వు వెళ్ళరా అంటే, నేను వెళ్ళాలంచిందే యుద్ధానికి. సౌలు ఏమనుకుంటున్నాడు, ఒరే ఎవరు బాకపోతే మన పొరువే పోతుంది, మనం ఈ వీరులమే కాదు ఎవరో ఒకరు పోండ్రా నాయనలారా, కనీసం వాళ్ళ దగ్గర ఓడిపోయినా పర్లేదు, బానిసలుగా ఉందాం దేవుడు చెప్పిన దాకా, పోండన్న పోండ్రా వాడిని ఎదుర్కొనే దానికంటే ఎవరు బాలేదు. దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్తే వాడిని అన్నాడు, ఈడి వీరుడా, ఈయన పంపించాడు, నేనేమన్నా కుక్కనే, నేను ఎట్ట కనిపిస్తున్నాడు నీ కళ్ళకే, వాడు చూస్తే ఎంతున్నాడు చిటికి నేనంతా, నేను చూస్తే ఎంతాడు, ఈడితే యుద్ధం ఏందరా నేను చేసేదా అనుకుంటున్నాడంట. వాడిని ఏముందే, ఒక చేయి పట్టుకొని పీకెట్ నలిపేస్తే చచ్చిపోతాడు, అంతే కదా. ఈ టైంలో దావీదు, రే కుక్క సున్నత లేనోడా, నిన్ను చూసి ఎందుకు భయపడేదని చెప్పి ఒడిశాల్లో రాళ్ళు ఏరుకున్నారు, ఒక రాయి గిరా 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 తిప్పి కొట్టాడు. అది పోయి నొసటం తగిలింది ఆ గొల్లాత్ అనే వ్యక్తికి. అంత బలం కలిగినటువంటి ఆజానుబావుడు, బలసూర్యుడు అనుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ పడిపోయాడు. ముందుకి పడిపోయినప్పుడు వాడి కత్తే తీసి వాడు మెడ కోసి ఆ తలని తీసుకొని వచ్చి విజయాన్ని ఇస్తే, స్త్రీలందరూ ఏం పాడారంటే ఆడ పాట, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడారట. అది ఎవరికి నచ్చలేదు, రాజు నేను ఉండగా నాకు 1000 కొలదా, దావీదుకి 10,000 కొలదా, నాకు నచ్చలేదు అని ఆ నుంచి ఈర్ష్య పెట్టుకున్నాడు, కుట్ర పెట్టుకున్నాడు. నా కుమార్తెని ఇస్తానంటున్నాడు, ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, కానీ దావీదుని ఎలా చంపాలి, ఈయన ఉండకూడదు, ఈయన్ని పొగిడితే నాకు నచ్చదు, ఈయన కనపరిస్తే నాకు నచ్చదు ఏమండి. వీర్ష్య మీకు అర్థమైందా, అర్థమైందా లేదా? మీకు వీర్ష్య కొంతమంది మీద కొంతమందికి వస్తూ ఉంటుంది.
ఎవరన్నా బాగా దేవుళ్ళు ఎదిగినా, లేకపోతే బాగా మనం కుటుంబాల్లో ముందుకు వెళ్తున్నా, పచ్చగా కాపురం ఉన్నా కానీ కొంతమంది కళ్ళు ఏమైపోతాయంట, బొగ్గును మండిపోతాయట. వీళ్ళు బాగున్నారా, ఎందుకు ఉండాలి, వీళ్ళని ఏదో ఒకటి చేయాలా, సర్వనాశనం చేయాలా, అయిపోతే బాగుండు, నాశనం అయిపోతే బాగుండు, ఇదే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాయనండి. ఒక వేటగాడు పక్షులను వేటాడేదానికి వెళ్ళాడు. ఒక 2 పక్షులు ఉన్నాయి, పక్షరాజులు. ఈ 2 పక్షులు ఆకాశం పైన గగనాల్లో ఎగురుతాయి. ఒక పక్షి మాత్రం ఎంతో ఇంకా హైట్లో వెళ్ళిపోద్ది. అది ఇంకొక పక్షి ఏమో ఎంత ఎగిరినా దాన్ని తాకలేకపోతుంది. ఇప్పుడు దేని మీద దేని కుట్ర వచ్చింది? గగనాల్లో ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి దాన్ని చూసి ఎగరలేని పక్షి, దీన్ని ఎలాగైనా సరే ఇది చస్తే బాగుండు, నాకంటే ఎక్కువైంది ఉండకూడదని ఆ బాగా ఎగురుతున్న పక్షిని చూసి ఈర్ష్యపడింది. ఎగరలేక అది గగనాల్లో ఎగురుతుంటే ఒక కొమ్మ మీద కూర్చుందట. ఆ కొమ్మ మీద కూర్చున్నప్పుడు ఒక ఏటగాడు వచ్చాడు. ఏటగాడు వచ్చి వేటాడేటప్పుడు వేటగాడిని పిలిచింది. ఈ పక్షి, కొమ్మ మీద ఉన్న పక్షి, ఇదిగోట్రా, నేను చెప్పే పక్షిని కానీ నువ్వు కొట్టి తింటే ఆ మాంసం చాలా బాగుంటుంది, దాన్ని కొట్టు నువ్వు, ఆ పక్షి కడుపులో 4 బంగారు గుడ్లున్నాయి, దాన్ని కొట్టు అన్నదట. మనోడు ఏం చేస్తాడు, పక్షి రాకపోయినా 4 బంగారు గుడ్లు కావాలి కదా అని చెప్పి ఎంతసేపటికి ఉన్న ఈటలు చూసి ఇసరతాడు, దాని దాకా వెళ్ళలేకపోతున్నా ఈ ఈటలు. ఈడు అలసిపోయాడు, అన్నీ అయిపోయినాయి, తెచ్చుకున్నాయి అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి ఆకలేస్తుంది, టైం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఎగిరి కొట్టి ఇంకా ఎప్పటికీ ఏం చేయాలి, ఎప్పటికీ ఎగరలేను, ఎప్పటికీ ఇంకా దీన్ని కొట్టలేను అని నా పిచ్చి కాకపోతే పక్షి కోసం నేను వచ్చా. ఏదైనా పక్షే కదా, ఏదాన్నైనా మనం తినచ్చు కదా. ఈ కొమ్మ మీద ఉండే పక్షిని వదిలేసి నేను ఎక్కడ ఉన్నాను, పైన ఎగిరే పక్షిని ఎందుకు తినాలి, దీన్ని కొట్టేసపాలని చెప్పి దీన్నే కొట్టేశాడు. అట్లాగా ఎవరు తవ్వును గుంటల వాళ్ళు ఖచ్చితంగా బడిదేరాలి. ఎవరి మీద మనం పగ పెట్టుకున్న దేశించిన ఆ దేశానికి బలయ్యేది ఎవరు? ద్వేషించిన వాళ్ళే బలైపోతారు, అన్న వాళ్ళు బలైపోతారు, అవమానాలు చేసిన వాళ్ళు బలైపోతారు, నిందించిన వాళ్ళు బలైపోతారు. వాళ్ళు విత్తింది వాళ్ళు కోసుకోవాలంచిందే బైబిల్ రూల్. ఇంకొక విషయం కూడా చెప్తా. ఒక సాకలోడు ఉన్నాడు, ఒక కుమ్మరోడు ఉన్నాడు. ఎంతసేపటికి సాకలోడు చూస్తే మంచి పేరు తెచ్చుకుంటున్నాడని, కుమ్మరోడికి ఏంది ఈర్ష్య. ఎలాగైనా రాజు దగ్గర ఇన్ని ఇరికిచ్చాలా అని చెప్పి కుమ్మరోడు సాకలోని మీద ఏం చేశాడట, వింటున్నారా? సాకలోడి మీద ఈర్ష్య పెట్టుకొని ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు ఎక్కి వస్తున్నటువంటి ఆ గుర్రాన్ని లేకపోతే ఆ వేణుగుని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నల్ల ఏనుగది, తెల్లటి ఏనుగుగా ఉంటే బాగుండి నీకు, అర్థమైందా? ఎలా పెడుతున్నాడు చూడు తంత్రాలు, ఎలా అల్లుతున్నారు చూడు అబద్ధాలు. కొంతమంది అలా అబద్ధాలు అల్లే దాంట్లో చాలా టాలెంట్గా, చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటారు. ఈ అబద్ధాలు ఈజీగా వస్తాయి ఊత పదాలుగా. అలాగా రాజు దగ్గర పోయి ఆ అబద్ధాలు అల్లాడు. ఏమనంటే, రాజా, నువ్వు ఎక్కువ వస్తున్న ఆ ఏనుగు తెల్లగా ఉంటే బాగుంటుంది, మా దేశంలో అంతా ఈ టాక్ నడుస్తుందని చెప్పాడు. అవునా, తెల్లగా ఎట్లా వస్తుందిరా ఏనుగు అన్నట్టు. అదేముంది, నా పక్కనే ఒక షాప్ ఉంది సాకలోడిది, ఆ సాకలోడు ఎంత నల్లగా ఉండేదాన్ని ఆయన ఏం చేస్తాడు, తెల్లగా చేసేస్తాడు. పిలిపించండి అర్జెంటుగా సాకలోడిని అన్నాడు. సాకలోడు వెళ్ళాడు. తేరా, నా ఏనుగు నువ్వేం చేస్తావు తెలీదు, ఇది రేపటిలోకి నాకేమైపోవాలి, తెల్లగా ఉతికి తెల్లగా వచ్చేయాలి అన్నాడు. ఎవరైనా తెల్లగా చేయగలుగుతారా? ఏ సాకలోడైనా ఏనుగుని చేస్తాడా? చేయలేడు. అప్పుడు వీడికి అర్థమైంది, నన్ను ఇరికిచ్చింది ఎవరు ఈ కుమ్మరోడు కాబట్టి, సరే రాజా, ఓకే, నేను చేస్తా. రే, నువ్వు ఒప్పుకున్న తర్వాత చేయకపోతే దానికి శిక్ష ఏందో తెలుసా, నీ తల కొట్టించి గుమ్మానికి ఏలాడదీస్తా అన్నాడు రాజు. ఓకే రాజా,
నేనైతే దాన్ని తెల్లగా చేస్తాను. నాకు ఒక పని చేయాలి మీరు. ఏంది ఆ పని? ఏ బట్ట అయినా తెల్లగా రావాలంటే ముందు నేనేం చేయాలి? దాన్ని బాగా నానబెట్టాను. ఆ నానబెడితేనే కదా బాగా వచ్చేదని చెప్పి, కానీ ఏనుగుని నానబెట్టేదానికి నా కాడ ఏ పాత్రలు లేవు. ఈ కుమ్మరోడు గారిని నాకు చేసిస్తే ఏం చేస్తాను? దాంట్లో నానబెట్టి తెల్లగా చేసిస్తానండి. రే కుమ్మరోడా, నువ్వు కుండ చేసి ఏనుగు బట్టి అంత కుండ చేసి ఆ ఏనుగుని దాంట్లో బట్టియాల. దాన్ని నానబెట్టిన తర్వాత ఉడుకుతుంది. అర్థమైంది మీకు? అర్థమైందా? ఎవరు తవ్విన గుంటలో పడాలి. మనమేం బాధపడిన అవసరం లేదు. దానికి అదే నిదర్శనం దేవుడు చెప్పింది. ఎవరు ఎత్తిందో వాళ్ళు కోసుకోవాల్సిందే. మనము ఒకరిని అంటున్నాం అనుకోండి, ఇట్లా నువ్వు తప్పు నువ్వు తప్పు అంటే ఇట్లా పెడతాం ఏళ్ళు, నువ్వు అల్లా మనిషి అంటాం. అప్పుడు 3 ఏళ్ళు ఎట తిరిగి ఉంటాయి నాయి. నా వైపు ఒక ఏళ్ళు ఏడుంది పైన, ఈ ఏళ్ళు ఏడుంది వాళ్ళని చూపిస్తున్నాము. ఆ ఏళ్ళు చూపించేది దేవుడికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఏళ్ళు చూపిస్తావు నువ్వు ఎట్టా ఇదిగో అని, అప్పుడు ఇదిగో ఒక్క వేలు నా వైపు తిరిగింది, 3 ఏళ్ళు ఎట్టున్నాయి చూసుకో. నీ వైపు 3 అంతలు నువ్వే నీలో పెట్టుకొని ఇంత ఏరే వాళ్ళని ఎట్ట అంటావు? ఇదిగో మీ ఇద్దరి సంగతి ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. నీ ఈ ఏళ్ళు చెప్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవ్వరు ఏది చేసినప్పుడు కూడా దేవుడు అయితే ఎక్కిరించబడడు. మోసపోకడి దేవుడు ఎక్కిరింపబడ్డు. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయాలి. నువ్వే మాటలైతే పచ్చి నిజ అబద్ధాలుగా కడతావో ఆ అబద్ధాలే నువ్వు మళ్ళీ రేపు కోసుకోవాలి. ఏ దాన్ని అయితే నువ్వు అంటావో ఏరే వాళ్ళని, అదే మళ్ళీ నీకే వస్తుంది. అది ఎవరిని ద్వేషిస్తావో, ఎవరిని అవమానాలు పాలు చేస్తావో, నువ్వు కూడా ఆ పరిస్థితులు ఎదుర్కొనే రోజు ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఈ భూమి మీద నడవాలి. అర్థమైంది అనుకుంటాను. అలాగే దావీదు గారిని చంపాలని చెప్పేసి సౌలు ఒక పక్క కుమార్తెనిచ్చి కుమార్తె చేత చంపేయాలని చూశాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ అవమానాలు కలిగినాయి దావీదు కంటే? తండ్రి అవమానాలు పాలు చేశాడు, ఏ టాలెంట్ లేనివాడండి. అలాగే మామ అయినటువంటి సౌలు రాజు కూడా చంపాలని చూశాడు, అవమానాలు చేయాలనుకున్నాడు. ఇంకా భార్య మేకాలు ఏం చేసిందో తెలుసా? ఇవన్నీ రెఫరెన్స్ చూపిస్తే టైం అయిపోద్ది. మేకాలు ఏం చేసిందో తెలుసా? దావీదు గారు దేవుడు చేసిన మేలును తలచి మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆయన నాట్యం ఆడుతా దేవుణ్ణి గణపరిచి తనను తన మైమర్చిపోయి దేవుళ్ళో పరవశించి దేవుణ్ణి అలా ఆనందిస్తుంటే మేకాలు చూసి ఆయన్ని నవ్వి, నువ్వేమన్నా ఎర్రోడువా, పనికిమాలినోడువా, ఎవరన్నా అట్లా ఆడతారా అని చెప్పి అవమానాలు పాలు చేస్తుంది. అందుకని దావీదు గారు ఏం చేస్తాడంటే, ఆ మేకాల్ని నాకు ఏం భారీగా వద్దు, నా అవమానాలు పాలు చేస్తుందని చెప్పేసి మేకాల్ని వదిలేస్తాడు. అర్థమైందా? భార్య దగ్గర అవమానాలు పాలయ్యాడు ఎవరు? దావీదు. అలాగే ఇంకపోతే మేకాల దగ్గర వీళ్ళందరి దగ్గర కాకుండా సొంత కుమారుడైనటువంటి అబషాలోం, తనకు పుట్టినటువంటి కుమారుడు అబషాలోం ఏం చేస్తాడు తెలుసా? దావీదు గారిని తరుముకొని దావీదు గారిని ఎల్లగొట్టేసి ఆయనకు ఉన్నటువంటి ఉపాధి పత్తులు అంటే 10 మంది ఆయన దగ్గర ఉన్నటువంటి భార్యలుగా ఉన్నటువంటి రాణుల్ని దావీదు గారు అంతఃపురంలో వదిలేసి వెళ్ళిపోతాడు పక్కకి. ఆ టైంలో అబ్షాలోము ఏం చేస్తాడు? మా నాయన అవమానాలు పాలవ్వాలని నేనేం చేయాలని పక్కన ఉన్న సలహా అడిగితే, ఏం లేదురా, నీ పిన్నమ్మ చిన్నమ్మ వాళ్ళందరినీ నువ్వు పాడు చేసేయి. ఆ అవమానం తట్టుకోలేక మీ నాయన ఏమైపోతాడో చచ్చిపోతాడని చెప్పి సలహా ఇస్తే, ఆ విధంగానే తన తండ్రి తాకినటువంటి భార్యల్ని కుమారుడు తాకి దావీదుకి అవమానాలు పాలు చేసినప్పుడు అబ్షాలోమునైతే దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టుకి జుట్టు ఇరుక్కోబోయి ఏలాడుతూ చచ్చిపోతాడు. ఎవరు? అబ్షాలోము. అయితే దావీదు అయితే ఇన్ని అవమానాలు పాలవుతాడు. ప్రియులారు, కుమారుడు దగ్గర నుంచి కూడా పారిపోయే పరిస్థితి వస్తాయి. అందుకని దావీదు గారు తన కీర్తనలో ఏం రాశాడు? 119 కీర్తన 50-51 వచనాల్లో అనుభవించి రాశాడు. చూడండి,
త్వరగా చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నీవే నాకు నెమ్మది కలిగించున్నావు. గర్విష్ఠులు అపహాసించిరి, అయినను అది నీ దగ్గర నుంచి, నీ వాక్యం నుంచి ఇన్ని అవమానాల పాలైనా కానీ నేను ఎలా ఉన్నాను? తొలగకుండా ఉన్నాను. చూడండి, తండ్రి అవమానాలు పాలు చేస్తే తట్టుకున్నాడా? అన్నదమ్ములు అవమానాలు పాలు చేస్తే తట్టుకున్నాడా? సౌలు రాజు అవమానాలు పాలు చేసి చంపాలనుకుంటే తట్టుకున్నాడా? సొంత భార్య ఆయన చూసి నవ్వుకున్నప్పుడు, ఎడ్డోడా ఏంట్రా నువ్వు మొరటోడా అని నవ్వుకున్నప్పుడు తట్టుకున్నాడా? అర్థమైందా? సొంత కడుపును పుట్టిన కొడుకే తన తల్లిని చెడిపేస్తే తట్టుకున్నాడా? ఇలాంటి పరిస్థితులు మనమైతే ఓర్చుకుంటామా? ఓర్చుకోలేం ప్రియులు. ఇన్ని అవమానాల మధ్యలో దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడు తెలుసా? గొర్రెలు మేపుకుంటున్న వాడిని సింహాసనం ఇచ్చిందే కాకుండా దావీదు చిగురైనటువంటి యేసుక్రీస్తు, దావీదు కుమారుడా యేసు అన్నారు. ఎందుకు తెలుసా? దావీదు వంశవాళికలోంచి యేసుక్రీస్తు వచ్చాడు ప్రియులారా, ఆ ఘనతనిచ్చాడు. అంతేకాదు, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు ఆయన గురించి. మనమైతే ఒక అవమానం వస్తే అబ్బా మనం ఇంట్లో నుంచి బయట గదలకూడదు, మనం ఎక్కడా తిరగకూడదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఆ రూల్ లేదు. వాళ్ళకంటే అవమానాలు మనకు వచ్చినాయా? వాళ్ళకంటే మనం పడ్డామా? పడలేదు. అలాంటప్పుడు దేవుడు తోడై ఉన్నాడని మనం నిలబడితే హెచ్చించేవాడు ఎవరు? ఘనపరిచేవాడు ఎవరు? రెట్టింపు ఘనతనిచ్చేవాడు ఎవరు? దేవుడు ప్రియులారా. దేవుడు మనల్ని గొప్ప చేసి దేవుడి మీద ఆధారపడాలి. అందుకని కుడికైనా ఎడమకైనా తిరగకుండా వాక్యంలో నిలబడ్డాడు. ఎవరు? దావీదు. అందుకే ఆయన బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు. 51 కూడా చదివారా? 51 వచ్చిన అపహాసించారంట ఆయన్ని. ఎవరిని? రాజు అయినటువంటి వాడికి ఏంది ఇన్ని అవమానాలు ఏంది చెప్పండి? మనకు ఒక అవమానం కదిలిందా? ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, అక్కడ మనల్ని పెళ్ళోళ్ళు పలకరించకపోతే మనం ఏమైపోతామాడా? చూడు, కార్డు ఇచ్చారు, కనీసం పలకరిస్తే కూడా మనల్ని చూడలేదు అని మనం ఎంతో ఫీల్ అయిపోతాం. కానీ ఇన్ని అవమానాల్లో ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరెవరి దగ్గర అవమానాలు పాలయ్యారు తెలుసా? తన సహోదరులు, తన తమ్ముళ్ళు, తన సొంత ఇంటి వారి దగ్గర అవమానాలు పాలయ్యాడు ఆయన. తన శిష్యుల దగ్గర అవమానాలు పాలయ్యాడు. ఆయన ఏమన్నారు తెలుసా? సమాజం, ప్రధాన యాజకులు, శాస్త్రీయులు, పరిసయ్యులు, సద్దుకాయులు అందరూ పగగట్టారు ఆయన మీద. ఎవరి మీద? క్రీస్తు మీద. ఇన్ని చంపాలి, ఇన్ని పట్టియాలి అని ఏమేమన్నారు తెలుసా? ఆయన వీడు ఒక దెయ్యం పట్టినోడు, వీడు ఒక తిండిపోతూ, త్రాగుబోతూ, ఈ మాటలు ఉపయోగించారు ఆయన్ని. ఎవరిని? చదువుతారా ఆయన గురించి? మత్తయి సువార్త 11 అధ్యాయం 19వ వచనంలో తిండిపోతూ, తాగుబోతూ అన్నారు. చూడండి ఆయన్ని. మనిషి కుమారుడు తినుచును తాగుచును వచ్చును గనక ఇదిగో ఈడు తిండిపోతును, మద్యపానీయో. చూసారా? వాళ్ళతో కలిపేశాడు యేసుక్రీస్తు ప్రభుని. ఏమన్నారు? తాగుబోతాడు వాడు. మాటలేంది మీరు వినేది? తాగేసి మాట్లాడుతుంటాడు. తిండిపోతాడు. ఎందుకు ఈ పని చేస్తున్నాడు తెలుసా? ఆ ఇంటికి తిరిగి ఈ ముద్ద, ఈ ఇంటికి తిరిగి ఆ ముద్ద తినేదానికి. బైబిల్ పట్టుకొని దేవుడు దేవుడు అంటున్నాడు. అర్థమైంది మీకు? తిండిపోతా అన్నారు. దెయ్యం పట్టినోడు అని కూడా అన్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో. ఫాస్ట్గా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. వారికి అనేకులు అంటే ఎవరు? కొంతమంది అనేకులు ఎవరిని అంటున్నారు? దెయ్యం పట్టినోడని యేసుక్రీస్తు ప్రభుని అన్నారంట. ఆ అవమానాలు ఎంత భయంకరంగా ఉంటాయి చెప్పండి. మీరు ఆయన దగ్గర పోతున్నారు, వాక్యం వింటున్నారనా? వాడు తాగిపోతాడు, తాగేసి మీకు వాక్యం చెప్తున్నాడు.
వాడు తిండిపోతాడు, వాడికి దెయ్యం పట్టేస్తుంది వాడికి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఒక కానాను పెళ్లి విందులో ఏం చేశాడట, అక్కడికి పెళ్ళికి వెళ్తే ఆడ ద్రాక్షారసం అయిపోద్ది. ఈయనేం చేశాడు, ద్రాక్షారసాన్ని ఒక బాణంలో నీళ్లు నింపండి, వాటిని ద్రాక్షారసం చేసింది ఎవరు? యేసుక్రీస్తు. చేశాడే కానీ ఆయన తాగాడా? కాదు కదా. తిండిపోతా అంటున్నారు ఆయన. అనేక మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పంచిచ్చున్నాడు. ఒకరు తిండి ఆశించినోడు అయితే ఆయన అలా పంచిస్తాడా? లూదియా అనే స్త్రీకి కానాన్ కుమార్తె అయినటువంటి కుమార్తెకి దెయ్యం పట్టుంటే యేసుక్రీస్తు వదిలిపెట్టాడు, విడిపించాడు. ఆయన దెయ్యం పట్టినోడు ఏందండి? సమాజం ఎన్నైనా అంటది, ఎన్ని పుకార్లైనా పుట్టిస్తుంది. నాలుక, నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తుని అన్నీ మాట్లాడినారు ఆ రోజు అనేకులు. వాడు దెయ్యం పట్టినాడు, వాడిని వెంబడించబాకండి, వాడి దగ్గరికి వెళ్ళబాకండి, వాడు చెప్పే వినబాకండి, వాడు తిండిపోతూ, వాడు తాగేసి మాట్లాడుతున్నాడు. ఎన్ని అవమానాలు అనేకులు అన్నారంట యేసుక్రీస్తుని, ద్వేషించారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని అవమానాలు ఎవరికి వచ్చినాయి? ఆ అవమానాలు యేసుక్రీస్తు లెక్క చేశాడా? హెబ్రీ పత్రిక 12:2 నుంచి ఒకసారి చదువుకొని త్వరగా ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12:2. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాలను విడిచి విశ్వాసమును కొరతయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెం కొరకు ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానములను నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని సింహాసనం ఎదుట కుడి పార్శ్వంలో కూర్చొని ఆసీనుడయ్యాడు. చూడండి, యేసుక్రీస్తు అట్లా అన్నిటిని పట్టించుకున్నాడా? అవమానాలు పట్టించుకున్నాడా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడు. అనుకోపండి, చెప్పుకోమండి. మనుషులు ఎన్నైనా అనుకోండి, నేనెవరో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. మనుషులు అంటే ఎంత, అనకపోతే ఎంత. పౌలు గారు అంటాడు గలతీ పత్రికలో, నేను మనుషుల దయ పొందగోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జోరుచున్నానా? మనుషుల్ని సంతోషపెట్టేవాడునైతే నేను క్రీస్తు పరిచారకుడిని కాకపోదును. మనుషులు దేన్నైతే ఘనంగా ఎంచుకుంటాడో దేవుడికి అది అసహ్యము. దేన్నైతే మేలుగా ఎంచుకుంటారో దాన్ని ఏమైపోద్ది అంటారు. మనుషులకి అసహ్యమైనది దేవుడికి ఇష్టము, మనుషులకి లాభకరమైనది దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, మనుషులు మెచ్చేవాడిని దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడు మెచ్చేవాడిని దేవుడు కోరుకుంటాడా? ఎవరు కావాలి దేవుడికి? మనుషులందరూ ఎట్లా పడితే అట్లా అంటారు. ఒక గొర్రె ఆ దారి తప్పింది అనుకో, ఆ గొర్రెలన్నీ దారిలోనే పోతాయి. ఈ ఒక గొర్రెలి ఎవరు నలుగురు ఏమంటే అదే నిజమా అబద్ధమా ఏమి లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది. నాలుకే ఉంది కదా, నోరు ఉంది కదని. కానీ దాని ఫలితం లాస్ట్కి ఏమవుతుంది అంటే శూన్యం. ఆ గుంటలో నువ్వే పడవచ్చు, రేపు నువ్వు అనిన మాట నీకే రావచ్చు, రేపు తిరిగి ఆ నొప్పి నీకే కలగచ్చు. ఇది జరుగుతుంది. దేవుడు ఆయనేమో మోసగాడు కాదు, ఎక్కిరింపబడేవాడు కాదు. దేవుడు నువ్వేది చేస్తున్నావో అది నీకు వస్తుంది, రేపు నువ్వేమంటున్నావు అది నువ్వు కోసుకోవాలి రేపు అంటున్నాడు బైబిల్లో. అందుకని యేసుక్రీస్తు ఎంత ఇచ్చించబడ్డాడు ఈ భూమి మీద. ఎఫ్సీ పత్రిక 1:20 చెప్పబడుతుంది. త్వరగా పాస్టర్. ఎఫ్సీ పత్రిక 1:20. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమందు మాత్రమే కాక రాబో వివేకమంత పరలోకంలో కూడా
పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఏంది? ఎన్ని నిర్లక్ష్యం చేశాడు, ఎన్ని పడ్డాడు. యేసుక్రీస్తు ఎలా పడ్డాడు తెలుసా? ఎలాంటి బాధలు పడ్డాడు మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు దెయ్యం పట్టినోడు అనే కదా, తాగుబోతాడనే కాదు ఆయన అన్నది. అనేక మాటలు అన్నారు, అనరాని మాటలు అన్నారు. ఇడు ఒక దేశద్రోహి అన్నారు. నువ్వు దేవుడు కుమారుడువా, ఆయన సిలువ మీద నుంచి దిగిరారా చూద్దామన్నారు. ఆయన్ని నడు రోడ్డు మీద వస్త్రాలు చింపేశారు, వస్త్రహీనుడిగా చేశారు, ముసుకేసి పిడిగుద్దులు గుద్దారు, మొహం మీద వాటిని ఎంటుకలు పట్టుకొని పీకారు, చెంపల మీద. అర్థమైందా? ఉమ్ము ఊసారు. ఇలాంటివి ఎప్పుడన్నా మనకు వచ్చినాయా చెప్పండి? ఎప్పుడన్నా మనం పడ్డామా? మరి ఏం పడకుండానే మాకు పరలోకం వచ్చేయాలి, మాకు ఘనతలు వచ్చేయాలి, మాకు రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చేయాలంటే ఎట్లా ఇస్తారండి? కాబట్టి మనము దేవుని కోసము అవమానాల పాలైనా ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? అననేయండి. మంచి అనేవాడు మంచి అంటాడు, చెడ్డ అనేవాడు. మనిషి నైజ్యం ఏందో తెలుసా? ఏ మనిషి మనల్ని మంచి అనడు. అందుకని యేసుక్రీస్తు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నది. మన యథాలం మాత్రమే మాట్లాడతారు. ఏమని? మన యథాలం ఉన్నప్పుడు అబ్బా మంచి పిల్లడు అయ్యా, నిన్ను ఎందుకు అన్నారయ్యా ఆ మాట అంటారు. నువ్వు ఎలాంటోడు మాకు తెలుసులే అంటారు. మనం అటు తిరగనిచ్చి వెనక ఉండే మాట ఏంది, వెనకనే మాట ఇలాంటి ఎదవలేడు. ఏ మనిషి నైజం అది, మనిషి అంతే. కానీ దేవుడు అయితే ప్రియులరా, యేసుక్రీస్తు సిలువు పొందనంత వరకు తగ్గించుకొని ఎంత అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ నుంచి నవ్వుకున్నారు, ఆయన్ని చూసి పరిహాసం చేశారంట, సీట్లు వేసుకున్నారంట ఆయన కొరకు. నువ్వు దేవుడి కుమారుడు అయ్యి నువ్వు దిగిరారా చూద్దామా, ఈడేనా రాజు అంటే, యూదుల రాజు అంటే ఇడు ఏమైపోయాడు చూడు, యూదుల రాజు ఏడున్నాడు చూడరే. ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెంతో పొడిచారు, నువ్వు ఇదిగో ఈ సామ్రాజ్యాన్ని ఏలుకోరే అన్నారు. కొట్టారు, తిట్టారు, ఉమ్మేశారు. యేసుక్రీస్తుని చూడండి ఒకసారి, మనకు అంత పెద్ద అవమానాలు ఏమి రాలేదాడు. ఎందుకు రావట్లేదు మీకు విశ్వాసం? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడు, భయపడబాక. అంతకంటే ముందు, మనకంటే ముందు ఆయన అనుభవించున్నాడు అనేక రకము. నువ్వు ధైర్యంగా ఉండి అన్నీ ఎదుర్కో. నోటామాట చెడ్డోడైనవాడిని చెడ్డోడని, మంచోడైనవాడిని మంచోడని, ఏమైనా అనుకున్నా. కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామనేది మాత్రమే మనకు కావాలి. అర్థమైందా? మంచుకొచ్చినా చెడ్డకొచ్చినా ఏ దానికైనా రండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అవమానాన్ని నిర్లక్ష్యం చేసి పరలోకంలో ఘనత రాబోతుంది, పరలోకంలో గొప్పోడుగా ఉండబోతున్నాడు కనుక ఆ ఆనందం కొరకు దీన్ని ఏం చేశాడంటే ఇక్కడ ఉండే ఎన్ని నిర్లక్ష్యం చేశాడు. డోంట్ కేర్ అన్నారా, అనుకోపో. నిందించారా, నిందించుకోపో. కొట్టారా, కొట్టు. తిట్టారా, తిట్టు. ఏమైనా చేసుకున్న దేవుడు అన్నారు. ఇది మనకు వస్తుందా? ఇలాంటి విశ్వాసంలో మనం ఉన్నామా చెప్పండి? అనేవాడిని అన్నాడా యేసుక్రీస్తు? శిష్యులందరూ ఆయన్ని